అందరికీ నమస్తే అండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఘటన జరిగి 15 రోజులు దాటింది కదా. ఆయన ఏ విధంగా చనిపోయాడు అనేది రాష్ట్రంలో 99% జనాలకి క్లారిటీ వచ్చింది కదా. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆ దాదాపుగా 12-13 గంటల ప్రయాణంకు సంబంధించి 28 సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు రివీల్ చేసిన తర్వాత కొన్ని లీక్ అయ్యాయి, కొన్ని అఫీషియల్గా పోలీసులు రివీల్ చేశారు, కొన్ని అన్అఫీషియల్గా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సో మొత్తానికి అందరికీ రాష్ట్రం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఆయన అక్కడ నుంచి ప్రయాణం మొదలుకొని విజయవాడలో ఆయన ఆగడము, మధ్యలో వేరే చోట ఆగి మద్యం తాగడము, బండి ఇలా ఊపుకుంటూ డ్రైవ్ చేయడము, అది ఇది చాలా వచ్చాయి. నేను అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో ఆయన చనిపోయిన రోజు అంటే 24వ తేదీన చాలామంది బెన్నీలింగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రిస్టియన్ నేత బెన్నీలింగం అండ్ మాజీ ఎంపీ హర్షకుమార్ గారు, కేఏ పాల్ గారు అండ్ ఇంకా కొంతమంది క్రిస్టియన్ నాయకులు, పాస్టర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి అవకాశం దొరికింది కాబట్టి, అదే సమయం కాబట్టి, అదొక సెన్సేషన్ అయ్యింది కాబట్టి, ఇంకా సెన్సేషన్ అనుకున్నారు కాబట్టి, వాళ్ళ ఉనికిని పెంచుకోవాలనుకున్నారు కాబట్టి దాన్ని మసాలా దట్టించి వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. అది హత్య ఏదో వాళ్ళ దగ్గర ఉండి చూసినట్టు వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు, అలా జరిగింది ఇలా జరిగింది. హర్షకుమార్ అయితే ఒక 4 అడుగులు ముందుకేసి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఇదిగో కిందకి ఆయన పడిపోయాడు, సో ఇక్కడ ఇలా కొట్టుంటారు, ఇలా దొర్లు ఉంటాడు అని చెప్పి ఆయనే ఆ స్పాట్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇదంతా కూడా మరీ విడ్డూరంగా ఉందన్నమాట. అయితే దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో బెన్నీలింగం గారిని మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆయన పోలీసు విచారణలో ఏం చెప్పాడంటే, నాకు తెలీదు, నాకు ఎవరో చెప్తే నేను అన్నాను, నాకు ఏం జరిగిందనేది నాకు తెలీదు, సో నాకు సంబంధం లేదు, అతను హత్య జరిగిందే అనడానికి నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు, నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను, క్షమించండి అని చెప్పాడు, మాట్లాడాడు ఆయన. మరి దాన్ని ఎలా ఊరుకుంటారు? సెన్సిటివ్ మ్యాటరు. సమాజంలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి అక్కడ చనిపోయాడు. ఆయన మరణాన్ని ఆ విధంగా ఎలా మాట్లాడతారు? తీరా కేసు వరకు వస్తే ఆధారాలు లేవు, నాకు తెలీదు అంటారా? తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? మరి తప్పే కదా, చట్టం చూస్తూ ఊరుకోవాలా? అందుకని బెన్నీలింగం మీద కేసు నమోదు చేశారు, అతన్ని విచారిస్తున్నారు. అయితే ఆయన ఒక్కడే కాదు, ఈవెన్ ఇప్పటికీ కూడా నేను యూట్యూబ్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా ఓపెన్ చేసిన కొంతమంది స్టిల్ అది హత్యే, లారీ గుద్దించి చంపేశారని ఒకడు పెడతాడు, లారీ గుద్దించి చంపేశారు అని చెప్పి ఒకడు హెడ్డింగ్ పెడుతున్నాడు, థంబ్నెయిల్ పెడుతున్నాడు, పెట్టి ఆయన ఒక పాస్టర్ అనుకుంటలే, ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో పాస్టర్ పేరేదో ఉంది, పేర్లు ఎందుకులే మనకు, కానీ ఆ కుర్చీ పక్కన కూర్చొని ఆ కంప్యూటర్లో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోయాడు. ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోయి ఇదిగో ఈ రెడ్ ఉంది, ఇక్కడేమో వేరేది ఉంది, ఆ ప్రవీణ్ అన్నయ్య గారికి ఇలా జరిగింది అలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తప్పు కదా, ఆధారాలు లేవు కదా, లారీ గుద్దినట్టు అతను చూశాడా? సో ఇట్లా అసలు వేరే వ్యక్తి ఎవరో అయితే ఆ వేరే వ్యక్తి తాలూకు మనుషులు ఎవరైనా రావాలిగా. ఇందులో చాలా లాజిక్స్ ఉంటాయి. అసలు వాళ్ళు ఎంత మూర్ఖంగా వాదిస్తున్నారంటే, ఎంత మూర్ఖంగా అడ్డగోలుతనంగా మాట్లాడుతున్నారంటే, అసలు అది హత్య అనడానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆయన ప్రమాదవశాత్తు మరణించాడు అనడానికి ఒక 100 రకాల లాజికల్ అండ్ లీగల్ ఎవిడెన్స్లు బయటకు వచ్చినా వాళ్ళ వాదనకే మద్దతు ఇచ్చేలాగా ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు, ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్లో పోస్టింగ్లు పెడుతున్నారు. పాపం వాళ్ళకేం తెలుసు, క్రిస్టియన్స్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఒక ఎమోషనల్ దీంతో ఒక ఫీలింగ్తో ఉండిపోయారు, ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఉండిపోయారు. సో ఆయన విషయంలో ఈ పాస్టర్స్ కూడా ఏం చెప్తే అదే నమ్ముతారు. సాధారణంగా పూజారులు హిందూ భక్తులను అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ మసీదుల్లో ఉండే ఇమాంలు ఆ ప్రార్థనకు వచ్చే ముస్లిమ్స్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కానీ చర్చిల్లో ప్రార్థనలు చేసే పాస్టర్లు వాళ్ళ దగ్గరకు వచ్చే విశ్వాసుల్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, విలీనమైపోయేలా చేస్తారు, వాళ్ళ మైండ్లోకి వెళ్ళి కకావికలం చేస్తారు. ఇంకా వీళ్ళు చెప్పిందే సత్యం, ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు, వీళ్ళు ఏం చెప్తే అదే 100% వాస్తవం అనేంతగా వెళ్ళిపోతారు. అది ఆ మతంలో, ఆ విశ్వాసంలో ఉన్న విశ్వాసం యొక్క గొప్పతనం. అది మంచిదే. ఆ దేవుడి మీద భక్తితో ఆ విశ్వాసులు అలా పాస్టర్నే దేవుడు దూతగా భావించి అలా వింటారు. సో అంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు
ఇటువంటి సున్నితమైన వ్యవహారాల మీద బాధ్యతగా ఉండాలా వద్దా? సో ఇప్పుడు పోలీసులు నిజానికి ఆ కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. కానీ ఇప్పటికీ మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేకపోతే వీళ్ళు ఇంకో నెల రోజులైనా ఇలాగే రెచ్చిపోతారు. ఎవడికి వాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపోతాడు. ఎవడికి వాడు ఏదో దగ్గర నుండి చూసినట్టు తప్పుడు హెడ్డింగ్లు పెట్టి వీడియోలు చేసేస్తారు. అవి లక్షల్లో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఎంతైనా ఆ కేసు అంటే ఇంకో సంవత్సరం తర్వాత అయినా ఆ కేసు అంటే అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరు అలాంటిది. సో ఇక్కడ పోలీసులు అలసత్వం వహించకూడదు. ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ తప్పుడుగా పోస్టులు పెట్టిన వాళ్ళని, తప్పుడు థంబ్నెయిల్ పెట్టిన వాళ్ళని పిలిపించాలి. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా పోస్టింగ్లు పెడుతున్నావు అని అడగాలి. క్రిమినల్ కేసులు కట్టాలి, వదిలిపెట్టకూడదు. లేకపోతే దీనికి ఎండ్ పడదు. రాష్ట్రంలో ఏదో ఒక చిన్న సందు చూసుకొని రేపు పొద్దున్న ఎక్కడో దగ్గర ఏ చిన్న జరిగిన దాన్ని కలిపి వాళ్ళు రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళనే తప్పు పట్టాలి. ఆ ఐడియాలజీ మీన్స్ గొడవ చేయాలి, మతపరమైన విభేదాలు రెచ్చగొట్టాలి, సున్నితమైన అంశాలతో రాజకీయ గొడవ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళని, ఆ వికృతమైన ఆలోచన ఉన్న వాళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలి. బయటకు కూడా రానివ్వకూడదు. ఫుల్ కోటింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ బెన్నీలింగంకి ఇచ్చారంట. మరి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఇచ్చారంట గట్టిగానే. ఎందుకంటే అతను మాట్లాడే మాటలు చాలా చండాలంగా ఉన్నాయి కాబట్టి. సో మిగిలిన వాళ్ళు కూడా ఒక 10 మంది ఉన్నారు అటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా వాదిస్తున్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని తీసుకెళ్తే కొంచెం మర్యాదగా ఉంటే బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం వీళ్ళు కావాలని ఇంకా గొడవలు రెచ్చగొడతారు, ఇంకా పెద్ద ఇష్యూస్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.